విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎన్నో నదులు ఉన్నాయి, ఎన్నో చెరువులు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా కనీసం గుక్కు నీళ్లు తాగడానికి అయితే చాలా అవస్థలు పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇదే నేపథ్యంలో చూసుకుంటే విజయనగరం జిల్లాలో విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఈరోజు వేసవి వచ్చిందంటే చాలు గుక్కుడి నీళ్ళ కోసం అయితే తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో విజయనగరం పట్టణం పరిధిలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు ఆర్టీవీ అయితే పరిశీలించిన ప్రయత్నం అయితే చేసింది. దీనిలో భాగంగా ప్రధానంగా ఎక్కువ సమస్యగా ఉన్నటువంటి జొన్నగుడ్డి, రాజీవ్ నగర్ కాలనీలో చూసుకుంటే పూర్తిగా గుక్కు నీళ్ళు కూడా రానటువంటి పరిస్థితి. కొలాయిలు అయితే ఉన్నాయి, ఆ కొలాయిలు కూడా ఇంతవరకు కూడా కనీసం పనిచేయట్లేదంటూ కూడా స్థానికులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఆ యొక్క స్థానికులతో మాట్లాడే వాళ్ళ అవస్థలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ మాటలోనే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయనగరం పట్టణం అభివృద్ధి చెందింది అంటున్నారు. ఈరోజు చూసుకుంటే పూర్తిగా వేసవి వచ్చిందంటే కనీసం గుక్కు నీళ్ళు లేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు కొలాయిలు అయితే ఉన్నాయి కానీ కొలాయిలు కూడా రానటువంటి పరిస్థితి. మీరు ఎప్పటి నుంచి ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారండి? మాకు చిన్నప్పటి నుంచి ఇదే బాధపడుతున్నామండి. నీళ్ళ కోసము ఓట్లు అనుకొని వస్తారు, ఓట్లు తీసుకుంటారు కానీ కొలాయిలు వేస్తామంటారు, ఇంటికి కొలాయి వేయరు. మాకు ఎప్పుడూ నీళ్ళకి ఇబ్బంది. దూరం నుంచి మోసుకొస్తాం, సేల దూరం వెళ్తాం. నీళ్ళకి కొలాయిలు అంటారు, 2 వేసారు కానీ 2 బిందులో వస్తారు, రావు. తెల్లారు 5 గంటల నుంచి నీళ్ళకి వెళ్తాము, ఒక టైం అయిన దాకా పనికి నీళ్ళు మోస్తాం కానీ తిండి లేకుండా పనికి వెళ్ళిపోతాం. ఈ నీళ్ళ కోసం నీళ్ళకి చాలా ఇబ్బంది అండి. మాకు మా సమస్య తీర్చండి. బోర్లు లేవు, కొలాయిలు లేవు, కొలాయిలు ఉన్నా నీళ్ళు రావు. తెల్లారు 5 గంటల నుంచి ఇంత వెళ్ళాక నీళ్ళే మోస్తాం. ఒక రోజు దొరుకుతాయి, ఒక రోజు దొరకవు. ఒక రోజు వండుకుంటే ఒక రోజు వండుకోం, అలాగే పనులకి వెళ్ళిపోతాం. మరి ఏడు చేస్తాం, నీళ్ళకే మాకు ఇబ్బంది. మాకు కొలాయిలు వేస్తామంటున్నారు, ఏటు వేయరు. బోర్లు బాగు చేస్తామంటున్నారు, బోర్లు కూడా బాగు చేయరు. వాళ్ళకి అవసరం అయితే మాత్రం ఉజ్జి వెళ్ళిపోతారు ఈదిల్లు అంట. అవసరం లేకపోతే మనం ఎక్కడ ఉన్నామా లేవో ఖాతరు చేయరు. తర్వాత రారు, అప్పుడు అక్కడ పట్టించుకోవడం మా గురించి. ఇది మొత్తం వెళ్ళిపోతారు ఒక టైంలో వాళ్ళకి అవసరం అయినప్పుడు. వాళ్ళకి అవసరం లేకపోతే మమ్మల్ని పట్టించుకోరు. అంతే మా బాధ. మరి ఇంకేంటి, మాకు ఈ కొలాయిలు ఒక్కటి సమస్య తీరిపోతే మేము ఉండి పర్వాలేదు. కొలాయిలు ఒక్కటి వేసేస్తే మాకు సరిపోను. 2 సీళ్ళకి ఒక్కొక్క కొలాయి వేసినా ఎలాగో బాధపడుకో.